ఉంటుంది. కానీ వాళ్ళు పూజించే దేవుళ్ళు విగ్రహాలు, అవి దయ్యాలు, అవి సైతాన్లు, అవి పూజిస్తే నరకానికి వెళ్తారు అని చెప్పేసి ఒక రకమైనటువంటి తప్పుడు ధోరణిలో ఈ బైబిల్లో వచనాలు ఉన్నాయి. సో వీటి వల్ల సమాజం పాడైపోతుంది అనే విషయాలు స్టెప్ బై స్టెప్ నేను తెలుసుకున్నాను. వీళ్ళు బోధించే ఈ యేసు అనే క్యారెక్టర్ దేవుడు కాదు, అది దేవుడుగా వీళ్ళు చేశారు. యేసు దేవుడు అన్నా, యేసు దేవుడిగా భావించిన అది మొట్టమొదటిగా బైబిలే ఒప్పుకోదు, అసలు యేసే ఒప్పుకోడు. తను నేను ఎక్కడ దేవుడు అని చెప్పుకోలేదు. మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరు అసలు? యేసు ప్రభు ఒక విఫలమైన ప్రవక్త. అంటే బైబిల్ ప్రకారంగా యేసు ప్రభు ఒక విఫలమైన ప్రవక్త. అసలు ఆయన ఎందుకు వచ్చాడంటే, అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో యూదులను రోమన్లు పరిపాలించేవాళ్ళు. అంటే ఒకప్పుడు మన భారతదేశాన్ని బ్రిటిషర్స్ తో ఎలాగైతే వాళ్ళని పరిపాలించేవాళ్ళో, అప్పట్లో యూదులను రోమన్ సైనికులు పరిపాలించేవారు. ఆ రోమన్ సైనికుల నుంచి చెర నుంచి విడిపించడానికి, నేను వీళ్ళకి స్వతంత్రులుగా చేయడానికి, విముక్తులను చేయడానికి యోధులు అని చెప్పేసి వస్తాడు. కానీ అతను ఎవరు ఎక్కడ చేయలేదు. పైగా నేను నశించిన ఇజ్రాయేల్ అంటే ఆయన కేవలం ఒక దేశానికి మాత్రమే పరిమితం అని చెప్పేసి నా బైబిల్లో చాలా రిఫరెన్స్